నీవు నేను సేవించి ఆరాధించే దేవుడు భక్తులారా అని జనరలైజ్డ్గా మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కాదు. హీ కనెక్ట్స్ టు పీపుల్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఒక్కొక్క వ్యక్తితో పర్సనల్గా కనెక్ట్ అవుతాడు. చాలాసార్లు ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఒక మీటింగ్కి రావడమే గొప్ప, లేకపోతే ఒక 1000 మందో 10,000 మందో ఉంటే వాళ్ళందరినీ అలా అడ్రస్ చేసి ఒక 1 hour స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే చాలా గొప్ప. కానీ మన దేవుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, అత్యున్నతుడు, శ్రేష్ఠుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో ఆయన చూసుకోవడానికి, పట్టించుకోవడానికి. కానీ హీ కనెక్ట్స్ టు పీపుల్ ఆన్ ఎన్ ఇండివిజువల్ బేసిస్, ఆన్ అ పర్సనల్ లెవెల్. ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని, సహవాసాన్ని ప్రతి ఒక్కరితో కలిగి ఉండాలి అని ఆశిస్తున్న దేవుడు. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తన ప్రజలందరితో జనరల్గా చాలా విషయాలు దేవుడు మాట్లాడారు. బట్ అంతకంటే ముందు ప్రవక్త అయిన ఇర్మియాతో పర్సనల్గా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక మాట మీకు చెప్పనివ్వండి. ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్ యూ రైజ్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్, ఉదయకాల సమయంలో బెడ్ మీద నుంచి లేవగానే ఈ రోజుల్లో జరుగుతున్న దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ప్రక్కనున్న మమ్మీకో, డాడీకో, లేకపోతే అక్కకో, తమ్ముడికో, చెల్లికో గుడ్ మార్నింగ్ అని చెప్పక ముందే కొంతమంది ఫోన్లు ఎతికేసుకుంటూ ఉంటారు. అవునా కదా? ఇంట్లో ఉన్న వాళ్ళతో పలకరించడానికి మనకంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎక్కడో ఎవరో ఏదో చేసేస్తున్నారు, అవన్నీ చూసేయాలి, ఎవరైనా ఏమైనా మెసేజ్లు పెట్టేశారేమో అని ఆతృత, ఆరాటం. బిఫోర్ యూ టాక్ టు ఎనీ వన్, ఉదయకాల సమయంలో పడక మీద నుంచి లేవగానే ఇంట్లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వక ముందు, ప్రపంచానికి కనెక్ట్ అవ్వక మునుపు, ఆ వైఫైకి కనెక్ట్ అవ్వక మునుపు, 4Gకి కనెక్ట్ అవ్వక మునుపు ఫస్ట్ యేసయ్యతో కనెక్ట్ అవుదాం. హల్లెలూయా. కనెక్ట్ టు గాడ్ ఫస్ట్. అయ్యా నన్ను లేపావయ్యా, సూర్యోదయం చూసే భాగ్యం ఇచ్చావయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను, ఈ దినం నాకు ఒక బహుమానంగా ఇచ్చావు. దిస్ డే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ యూ అండ్ ఐ వాంట్ టు గివ్ దిస్ డే బ్యాక్ టు యూ యాజ్ అ గిఫ్ట్. ఈరోజు నాకు బహుమానంగా ఇచ్చావు, ఈరోజు నా ప్రవర్తన, నా జీవితము, నా మాటలు, నా దినచర్య తిరిగి నీకు ఒక బహుమానంగా నేను ఇవ్వడానికి నాకు సహాయం చేయి ప్రభు అని దేవునితో మనం కనెక్ట్ అవ్వగలిగితే, ఫస్టే దేవునితో కనెక్ట్ అయ్యాక ప్రపంచంతో కనెక్ట్ అయితే నీ డే చాలా బాగుంటుంది. హల్లెలూయా. చాలామంది అంటారు ఉదయం లేవగానే వాళ్ళ మొహం చూడాలి, వీళ్ళ మొహం చూడాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఫస్ట్ యేసయ్య ముఖం చూస్తే, ఆయన ముఖ దర్శనం చేసుకుంటే రోజంతా బాగుంటుందండి. హల్లెలూయా. అందుకే భక్తులు అంటారు, లార్డ్ లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ మీ. దేవా నీ ముఖ కాంతిని మాపై ప్రకాశింపచేయండి. అంటే అర్థం ఏంటంటే, ముందు మనం వెళ్ళాలి దేవుని దగ్గరికి. మనం వెళ్లకుండా, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఆశ లేకుండా బలవంతంగా దేవుడు ఎవరి పర్సనల్ స్పేస్లో ఇన్వైట్ చేయడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఐ నో యూ బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ ఓమ్. ఇది ఒక్కసారి పర్సనల్ లెవెల్లో మనం ఆలోచిస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయండి. ఎందుకు తెలుసా? అసలు నా గురించి అంతా ఆయనకు తెలుసంట. నీ గురించి అంతా ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసు? పరిచయం అయ్యాక తెలుసా? ఈ ప్రపంచంలోకి వచ్చాక తెలుసా? ఒక యవన దశలోకి వచ్చాక తెలుసా? మన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాక ఆయనకు తెలుసా? లేకపోతే మన డెత్ డే రోజు మనం ఆయనకు తెలుసా? అంటే మన బర్త్ డేట్ కంటే ముందే మనం ఆయనకు తెలుసంట. హీ నోస్ అస్ ఈవెన్ బిఫోర్ వీ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అవర్ మదర్స్ ఊమ్. తల్లి గర్భంలో ఒక చిన్న సెల్గా నీవు నేను ఫామ్ అవ్వక మునుపే దేవుడు మనలను ఎరిగాడు. హీ నోస్ అస్ ఫుల్లీ. ఈ రోజుల్లో ప్రైవసీ బాగా ఎక్కువైపోయిందండి. అవునా కదా? చాలా ఎక్కువ వాడబడుతున్న మాట ప్రైవసీ. ప్రైవసీ కావాలండి మాకు, ప్రైవసీ, ప్రైవేట్. మా డాడీ, మా మమ్మీ నా ఫోన్లో కాల్ లాక్ చూడడానికి వీల్లేదు, అందుకనే నేను ఫోన్కి ఒక లాక్ వేసుకుంటాను, వాట్సాప్కి ఇంకో లాకు, ఫోటోలకు ఒక లాకు. ఇంకా చెప్పక్కర్లేదులేండి, ఈ రోజుల్లో యవనస్తులు వేసిన అన్ని లాకులు ఇంకెవరు వేయట్లేదేమో, అన్ని లాకులు వేసేస్తున్నారు. వాట్సాప్కి ఒక లాకు, ఫోటోలు ఓపెన్ చేయడానికి ఒక లాకు, మెసేజ్లకు ఒక లాక్, కాల్ లాక్ చూడడానికి ఒక లాకు. ఇంకా వాళ్ళు ఏ యాప్లు వాడుతున్నారో యాప్లన్నిటికీ లాకు వేసి ఫైనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రైవసీ. నా జీవితంలో ఏం జరుగుతుందో ప్రక్కనున్న వాళ్ళకు కూడా తెలియకూడదు. చూడండి, అందుకే యవనస్తులు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు పట్టుకొని ఇలా ఏదో చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రక్కనున్న వాళ్ళకి వాసన కూడా రాకూడదు అనమాట. ప్రక్కనున్న తల్లికి తెలియకూడదు, తండ్రికి తెలియకూడదు, ఎవరికి హింట్ కూడా ఉండకూడదు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ నో వన్ టు నో ఇట్. ఎవ్వరికి తెలియకూడదు అనే ఒక తాపత్రయం.
కానీ బైబిల్ చెప్తుంది నీ లైఫ్ యేసేకు ఓపెన్ సీక్రెట్. హల్లెలూయా. ఏమీ దాయలేవు. నువ్వు దాచాలని ప్రయత్నం చేసినా నువ్వేమీ దాయలేవు. నథింగ్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిస్ ఐస్. దేవుని కంటి నుండి నువ్వేమీ దాచలేవు. అది తెలుసుకొని బ్రతుకు, చాలు, బాగా బ్రతుకుతావు. నా ఫోన్ ఎవరికి ఎప్పుడు దొరికినా నేను ధైర్యంగా ఇవ్వగలను, ఎవరైనా నా ఫోన్ చూసుకోవచ్చు అని చెప్పగలవా? చాలామంది భర్తలు భార్యలు కూడా లాక్లు వేసేసుకుంటారు. ఎందుకంటే నా భార్య నా ఫోన్లో ఏం జరుగుతుందో చూడకూడదు, నా భర్త నా ఫోన్లో ఏం జరుగుతున్నాడో చూడకూడదు. అంటే అంత ప్రైవసీ కోరుకుంటున్నావంటే నువ్వు సక్రమంగా లేనట్లే కదా. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, దేవుడు అప్రూవ్ చేసే లైఫ్ నువ్వు జీవిస్తుంటే యూ విల్ నాట్ బీ అఫ్రైడ్. నువ్వు భయపడవు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి. 139వ కీర్తనలో దావీదు భక్తుడు చాలా చక్కని మాటలు రాశాడండి. దేవుడు మనల్ని ఎంత బాగా ఎరుగున్నాడో అక్కడ వ్రాయబడింది చూడండి. Psalm 139 139వ కీర్తన 1వ వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నాకు పరిశోధించు అనే మాట తెలుగు బైబిల్లో చదువుతుంటే నాకు ఒక వర్డ్ గుర్తొచ్చింది ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారంటే ఇన్వెస్టిగేట్ అంటారు. తెలుసా అండి? సిఐడి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఆరోగ్యం మెడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అంటే అంతా బాగుందా లేదా అని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద వరకు చెకప్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్. దేవుడు దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే అన్ని డీటెయిల్స్ ఇన్వెస్టిగేట్ దేవుడు చేసేసాడు. హల్లెలూయా. ఆ తర్వాత నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇది మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ అండి. కూర్చోవడం లేవడం మనం ఎవరికైనా తెలుస్తుందా? ఇంటి నుండి బయటికి వెళ్ళామంటే మానిటర్ చేయగలరేమో. ఇంట్లో ఎప్పుడు కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎంతసేపు కూర్చున్నావు, ఏం చేసావు, అవన్నీ ఎవరికైనా తెలుస్తాయండి. ఈ రోజుల్లో ట్రాకింగ్ డివైజెస్, ట్రాకింగ్ యాప్స్ చాలా ఎక్కువైపోయాయి. ఆ ట్రాకింగ్ యాప్స్ ద్వారా ఒక వ్యక్తి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఎక్కడ ఎంతసేపు ఉంటున్నాడు, ఆ తర్వాత ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవచ్చు ట్రాకింగ్ చేయడానికి. కానీ వెళ్ళిన ప్లేస్లో కూర్చున్నాడా, నించున్నాడా, అవన్నీ చూసే అంత టెక్నాలజీ అయితే రాలేదులేండి. ఇప్పటికీ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత ఒక మనిషిని ట్రాక్ చేయడం ఈజీ ఏమో, కానీ దావీదు అంటున్నాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. ఎందుకంటే నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది కాబట్టి. అనుక్షణం బెడ్రూమ్లో ఉన్న, హాల్లో ఉన్న, కిచెన్లో ఉన్న, బాల్కనీలో ఉన్న, టెర్రస్ మీదకి వెళ్ళినా, అటు తిరిగినా ఇటు తిరిగినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నువ్వు చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. ఆ తర్వాత చూడండి, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. దిస్ ఇస్ టోటలీ ఎ సర్ప్రైజ్ కదండి. ఆలోచిస్తుంటేనే మన ఆలోచనలు ఎవరు చెప్పలేరు. మన మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటి వ్యక్తి డీకోడ్ చేయగలరా? చేయలేరు. అలాంటిది దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే ఆలోచించక ముందే మన ఆలోచనలు ఆయనకు తెలుసండి. ఈరోజు నేను ఏం ఆలోచిస్తానో ఆయనకు తెలుసు, రేపు ఏం ఆలోచిస్తానో ఆయనకు తెలుసు. 10 years డౌన్ ద లైన్, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నేను ఏ రోజు ఏం ఆలోచిస్తానో కూడా అన్నీ తెలుసు. ఆలోచన రాక మునుపే, నేను ఆలోచన ఇంకా స్టార్ట్ చేయకముందే మన థాట్ ప్రాసెస్ ఏంటో ఆయనకు తెలుసు. అంటే గాడ్ ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ ఎగ్జామినింగ్, ఇన్వెస్టిగేటింగ్ అండ్ ట్రాకింగ్ అస్. నన్ను అంతగా ట్రాక్ చేయడానికి నేనేమన్నా విఐపీనా? మనం ఏమన్నా విఐపీలమా అండి? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? ఒక సీఎంనో పిఎంనో ట్రాక్ చేస్తే అర్థం ఉంది. దేవుడు నిన్ను నన్ను పరిశోధించడానికి గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుక్షణం మనల్ని గమనిస్తున్నాడు. తర్వాత 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నీ గురించి నాకు తెలుసు అని నేను ఎవరి గురించి అని చెప్పాను అనుకోండి, ఓహో తెలుసు అనమాట అని. బాగా తెలుసండి అంటే అది ఇంకొక లెవెల్. దేవుడు మనల్ని బాగుగా హీ నోస్ అస్ కంప్లీట్లీ. ఈ వ్యక్తి గురించి డీటెయిల్స్ ఏంటి అని దేవుడిని అడిగితే మొత్తం చెప్పేస్తారు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్పేస్తాడు.
ఎందుకంటే ఆయన మనల్ని బాగుగా ఎరిగిన దేవుడు, మనలను పరిశీలన చేస్తున్న దేవుడు. ఆ తర్వాత 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను. ఇప్పుడు ఈ గొప్ప దేవుడు, మనల్ని పరిశీలిస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు, మనల్ని బాగుగా ఎరిగిన దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, కూర్చుండుట లేచుట గమనిస్తున్న దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నేను నిన్ను ఎరిగి తిని, ఐ నో యు. ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, నేను నిన్ను ప్రతిష్ఠించాను. ప్రతిష్ఠించాను, ఇట్స్ నాట్ అ సింపుల్ వర్డ్. ప్రతిష్ఠించాను అనే మాట ఒక సామాన్యమైన మాట కాదండి, ఇట్స్ డెఫినెట్లీ ఎ స్పెషల్ వర్డ్. దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ప్రతిష్ఠించాను అనే మాటలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతిష్ఠించడం అంటే సెట్టింగ్ అపార్ట్ ఫర్ ఎ స్పెషల్ వర్క్. ఒక ప్రత్యేకమైన పని కొరకు, నిర్దిష్టమైన పని కొరకు వారిని ప్రత్యేకపరచుట అని చెప్పుకోవచ్చు ప్రతిష్ఠించడం అంటే. దేవుడు ప్రతిష్ఠించాను అంటున్నారు. ఆ తర్వాత నిన్ను ప్రవక్తగా నియమించాను. ఇర్మియా ఒక సామాన్యమైన సాధారణమైన వ్యక్తి. దేవుడు అంటున్నాడు, నిన్ను చూశాను, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను చూశాను, కానీ నీ పట్ల చాలా పెద్ద ప్రణాళిక నాకుంది అని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. పెద్ద ప్రణాళిక దేవునికి నా పట్ల ఉంది అనగానే ఇర్మియా యాక్చువల్గా ఎగిరి గంతు వేయాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నిన్ను చీఫ్ మినిస్టర్ గారు ఆయన చీఫ్ అడ్వైజర్గా పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ముందు ఆనందం వస్తుంది, ఆ తర్వాత భయం వేస్తుంది. అమ్మో, అంత పెద్ద జాబా, అంత పెద్ద టాస్కా, నేను అసలు సరిపోతానా? నాకున్న జ్ఞానం సరిపోతుందా? నేను తూగగలనా? కెన్ ఐ ఫిట్? నేను అక్కడ సరిపోతానా ఆ స్థానానికి అనే ఒక ఆలోచన. ఇక్కడ 6వ వచనంలో ఇర్మియా పలుకుతున్న మాట, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, ఐ యామ్ స్మాల్. ఒక్క మాట చెప్పమంటారా మీకు? తప్పుడు పనులు చేయడానికి మన వయసు ఎప్పుడు ఆలోచించుకోం. మనం తప్పుడు ఆలోచనలో ఆలోచించడానికి ఈ వయసులో నేను ఇలా చేయొచ్చా అన్న ఆలోచన రాదు. కానీ దేవుని కొరకు ఏదైనా పని చేయాలంటే అపవాది అంటాడు, నీకు అంత వయసు వచ్చేసిందా? నీకు అంత అనుభవం వచ్చేసిందా? నువ్వు అంతా ఎదిగిపోయావా దేవునిలో? దేవుని కొరకు వాడబడాలంటే నువ్వేమనుకుంటున్నావు? యు ఆర్ సో స్మాల్, యు ఆర్ సో లిటిల్. అర్థమవుతుందండి? అపవాది చాలాసార్లు దేవుని కొరకు ఒక్క అడుగు ముందుకు వేద్దాం అనుకుంటే ముందు ఎవరి దగ్గర నుంచో రాదు అటాక్, మనలోంచే మనకు వస్తుంది. నువ్వు బాలుడో, కూర్చో, నువ్వేం చేయగలవు? యూ క్యాన్ డూ నథింగ్. అపవాది చిన్న చిన్న వాళ్ళని వాడుకొని చాలా భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నాడు ప్రపంచంలో. కానీ మనం దేవుని కొరకు వాడబడాలనే విషయానికి వచ్చేసరికి ఆ అపవాది మన దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు బాలుడో, కూర్చో, నువ్వు చేయలేవు, నీకు సామర్థ్యము లేదు, నీకంత తెలివితేటలు లేవు, నీకంత కేపబిలిటీ లేదు, నీకంత ఆత్మీయత లేదు, నీలో తలాంతులు లేవు. అందుకే ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదు. ఫీలింగ్ ఇన్యాడిక్వేట్. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇన్యాడిక్వేట్? మీకు ఎప్పుడైనా ఏదైనా దేవుని కొరకు చేయాలి అనే ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేను అని ఎప్పుడైనా అనిపించిందా అండి? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ వే? నాకు అనిపించింది చాలాసార్లు. ఈరోజు మీరు చూస్తున్న ఈ బ్లెస్సీ అక్క, ఐవ్ గాన్ త్రూ దట్ స్ట్రగుల్ ఇన్ మై ఓన్ లైఫ్. నా జీవితంలో నేను వెళ్ళాను ఆ స్ట్రగుల్ గుండా. అపవాది అనేవాడు, నువ్వు చేయలేవు, నువ్వు పాడలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు ఏం చెప్తావు? ఇక్కడ ఇర్మియాతో నువ్వు బాలుడవు అనే ఒక ఆలోచన తనలో తనకు వచ్చినప్పుడు అంటున్నాడు, నేను బాలుడనే మాటలాడుటకు శక్తి చాలు. ఈ మాటలు చదువుతూ ఉంటే నాకు మోషే గుర్తొచ్చాడండి. మోషే కూడా ఎగ్జాక్ట్ ఇలానే మాట్లాడాడు. నిజానికి మోషేని ఒక గొప్ప ప్రణాళికతో ఫరోకు బుద్ధి చెప్పడానికి పుట్టిన మోషేను ఫరో అంతఃపురంలోనే దేవుడు పెంచేశాడు. అర్థమవుతుందండి? అంటే ఒక శత్రువు స్థావరంలో హీ వాజ్ వెల్ ఫెడ్, హీ వాజ్ వెల్ ట్రైన్డ్ అండ్ హీ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ లైక్ అన్ ఓన్ చైల్డ్ ఆఫ్ బేబీ. ఒక సొంత కుమారుడిని ఎలా చూసుకుంటాడో ఫరో అలా పెంచేశాడు ఈ మోషేని. అంటే దేవుని గొప్పతనం అలా ఉంటుంది.
నీ కోసము దేవుడు కొంతమంది మనుషుల ఆలోచనలను, ఉద్దేశాలను, కళ్ళను మూసేయగలడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన దేవుడు మన కొరకు కొన్ని సీక్రెట్ డోర్స్ ఓపెన్ చేయగలడు, కొన్ని డోర్స్ క్లోజ్ చేయగలడు. కొన్ని అద్భుతాలు, కొంతమంది మనుషులకి 2 కళ్ళు ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటారు, కానీ కొన్ని విషయాలు వాళ్ళకి కనబడకుండా దాచేయగలడు. సో మోషే ఫరో అంతఃపురంలో ఫరో కుమార్తె తీసుకొని వెళ్ళింది. చాలా చక్కగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, పెంచుకుందామని తీసుకొని వెళ్ళిన సమయంలో ఫరోకి తెలియలేదు, ఇతనే ఒకరోజు మా మీద తిరగబడతాడు, ఇతనే ఒకరోజు ఇశ్రాయేలీలందరినీ బయటకు తీసుకువెళ్ళిపోతాడు, ఒక విమోచకుడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు మోషే పక్షంగా ఇన్ ద బ్యాక్గ్రౌండ్ దేవుడు పనిచేస్తూ వచ్చాడండి. హల్లెలూయా. నీకు తెలీదు చాలాసార్లు, కానీ దేవుడు నీ పక్షంగా బిహైండ్ ద సీన్స్ పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు అర్థం కాదు, ఏం అవ్వట్లేదు, నీకు తెలియట్లేదు అంతే. Just because you are not able to perceive, just because you are not able to see with the physical eye, please don't think that God is not working on your behalf. నా కంటికి కనబడట్లేదండి కాబట్టి ఏం చేయట్లేదు దేవుడు నాకు అని అనుకోవద్దు. దేవుడు చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. రైట్ టైంలో ఇట్ విల్ హ్యాపెన్. ఒక భూమిలో విత్తనం వెళ్ళిన తర్వాత ఆ బయటకి చిన్న స్ప్రౌట్ రావడానికి కొంచెం టైం పడుతుంది, జర్మినేషన్. నాకేం కనబడట్లేదు, వేస్ట్ అయిపోయినాయి, సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. చూడండి, రైతులు ఇట్స్ అ ప్రాసెస్. విత్తనాలు విత్తినప్పుడు కష్టపడతారు, మంచి నాణ్యమైన, మంచి క్వాలిటీ, హై క్వాలిటీ సీడ్స్ తీసుకొచ్చి ఆ ల్యాండ్ అంతా ప్రిపేర్ చేసి, మాన్యూర్ వేసి, అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నాటుతారు. నాటిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళి ఇంత కష్టపడి ఇవన్నీ వేసాం కానీ ఏమి రావట్లేదు బయటకి, వేస్ట్. ఇంకేదో ఇదంతా వేస్ట్, నేను ఇంక పొలం గురించి, ఫార్మింగ్ గురించి మర్చిపోతాను అనుకుంటే వాడిని ఏమనాలి? పిచ్చోడు అనాలి. అంతేనా? ఇట్ విల్ టేక్ టైం. విశ్వాస జీవితంలో కూడా నాకేం కనబడట్లేదు, దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు వేస్ట్ అందరికీ చేస్తాడు, నాకు చేయడు, ఏమోనండి నాకు యేసు ప్రభు కలిసి రాలేదండి, ఇలాంటి మాటలు కొంతమంది ఇంపేషెంట్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు. మోషే విషయంలో గాడ్ క్రాఫ్టెడ్ థింగ్స్. కొన్ని ఆశ్చర్య రీతిలో రహస్యంగా దేవుడు మోషే పక్షంగా పనిచేశాడు. ఈ మోషే జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో సకల విద్యలలో ప్రావీణ్యుడు అయ్యాడండి. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 22. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హీ బికేమ్ అన్ ఎక్స్పర్ట్ అంటే ప్రొఫిషియన్సీ, ఎఫిషియన్సీలో ఇంకా టాప్ లెవెల్ అనమాట. కొంతమందికి మాటల్లో ఉంటుంది టాలెంట్, పనుల్లో ఉండదు. కొంతమందికి పనుల్లో ఉంటుంది టాలెంట్, మాటల్లో ఉండదు. ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్ ఎవరిలో ఉందన్నమాట? మోషేలో ఉంది. అర్థమవుతుందండి? సో ఒక మాటలో చెప్పాలంటే మోసెస్ వాజ్ అన్స్టాపబుల్. ఇంకా మోషేని ఎవరు ఎదిరించలేరు. ఎందుకంటే అన్నిటిలో ప్రవీణుడు అయిపోయాడు. మాటలలో ప్రవీణుడు, విద్యలో ప్రవీణుడు, ఆర్చరీ, కత్తిసాము, ఆ తర్వాత గుర్రపు స్వారీ, ఇంకా ఏముంటాయో స్కిల్స్, మొత్తం అన్ని స్కిల్ సెట్స్ అక్వైర్ చేసుకున్నాడు. ఆ టైంలో మోషే ఏం చేశాడని ఆలోచిస్తే చూడండి 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. మోసెస్ వాజ్ ఎక్విప్డ్ ఇన్ ఎవ్రీ వే బట్ స్టిల్ హీ వాజ్ ల్యాకింగ్ సంథింగ్. మోషే లోకరీతిగా చూస్తే రెడీ టు బికమ్ అ లీడర్. అంటే మనుషులు అతన్ని చూస్తే ఏమంటారంటే ఇశ్రాయేలీలను ఐగుప్తులోండి బయటకు రావడానికి రెడీగా ఉన్నాడు, లీడర్ ఆయన అని చెప్తారు. మనుషులు సర్టిఫికేట్ ఇస్తారు, కానీ దేవుని దృష్టిలో మోషే రెడీగా లేడు. మనుషులు మనల్ని చూసే విధానానికి, దేవుడు మనల్ని చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. మనుషులు పైన టాలెంట్సే చూస్తారు, దేవుడికి టాలెంట్స్ వద్దా? డస్ గాడ్ యూజ్ టాలెంటెడ్ పీపుల్? డస్ గాడ్ యూజ్ గిఫ్టెడ్ పీపుల్? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు తలాంతులు ఉన్న వారిని వాడుకుంటాడు.
ఇక్కడ మోషేకు తలాంతులు ఉన్నాయి. ఐగుప్తీల సకల విద్యలలో ప్రావీణుడు, మాటలయందు ప్రావీణుడు, కార్యములయందు ప్రవీణుడు అనే మాట చూసాం. కానీ మోషేకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆవేశం ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. మోసెస్ వాజ్ యాంగ్రీ, మోసెస్ డెంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. మోషేలో తన్ను తాను నియంత్రించుకునే ఆ కెపాసిటీ లేదండి. అన్నీ వచ్చు కానీ తన్ను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. ఆ ఆర్ట్ తను మాస్టర్ చేయలేదు. ఆత్మ ఫలములో సెల్ఫ్ కంట్రోల్ ఇస్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మోసెస్ హ్యాడ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ బట్ హీ డెంట్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే నాకు తలాంతులు ఉంటే చాలు దేవుడు నన్ను వాడుకుంటాడు. తలాంతులున్న వాళ్ళు ప్రపంచంలో కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది కూడా ఉండొచ్చు త్రూ అవుట్ ద వరల్డ్. అందరినీ ఎందుకు వాడుకోవట్లేదు దేవుడు అంటే, దేవుడికి తలాంతులే కాదు కావాల్సింది, తలాంతులతో పాటు స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్. ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే, నియంత్రించబడే వ్యక్తులు ఆయనకు కావాలి. నాకు టాలెంట్ ఉందని విర్రవీగిపోయేవారు అక్కర్లేదు దేవునికి. నాకు టాలెంట్ ఉందని గర్వించే వాళ్ళు దేవునికి అక్కర్లేదు. నాకు టాలెంట్ ఉంది కాబట్టి నా టాలెంట్తో, నా శక్తితో, నా జ్ఞానంతో, నాకున్న మెలకువలతో నేను ఏమైనా చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళే వాళ్ళు అక్కర్లేదు దేవునికి. గాడ్ కాన్ఫిడెన్స్తో వెళ్ళే వాళ్ళు కావాలి దేవునికి. హల్లెలూయా. మోషే తన జీవితంలో గిఫ్ట్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, బట్ హీ ల్యాక్డ్ సంథింగ్. హీ ల్యాక్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఆయనలో లేదు. అందుకే ఆవేశానికి లోనైపోయాడు. కొంతమంది చూడండి ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా వచ్చిందా మీకు? బాడీ అంటది నువ్వు ఆగకు, నువ్వు ఆగకు. అటువైపు నుంచి స్పీడ్గా ఏమైనా బాణాలు వస్తున్నాయి అనుకోండి, రాళ్ళు వచ్చి పడుతున్నాయి అనుకోండి మన మీద, మన బాడీ అంటది నువ్వు ఆగకు. నీకు ఉన్నాయా 2 చేతులు ఉన్నాయా, నీకు ఒక నోరు ఉందా, చెయ్యి, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. అది దైవావేశం కాదు కానీ శరీరంలో నుండి వచ్చే ఆవేశం అన్నమాట. శరీరంలో నుండి వచ్చే ఆవేశానికి లోనయ్యే వాళ్ళని దేవుడు వాడుకోడు, ప్రక్కన పెట్టేస్తాడు. గాడ్ విల్ జస్ట్ పుట్ దెమ్ అసైడ్. అక్కర్లేదు. మోషే తన జీవితంలో తర్వాత మనం చూస్తే 35వ వచనం చూడండి. కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అందులో ఉన్నాయి మనకి. 35వ వచనం, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. హల్లెలూయా. మోసెస్ వాజ్ రిజెక్టెడ్. డూ యు నో దాట్? మోషే నిరాకరించబడ్డాడు. ఎవరి ద్వారా నిరాకరించబడ్డాడంటే మనుషుల ద్వారా హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ రిజెక్షన్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడైనా రిజెక్ట్ చేయబడ్డారా? ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ ఇస్ వెరీ డీప్ కదండి. రిజెక్ట్ చేయబడినప్పుడు ఆ బాధ అది చాలా కష్టంగా ఉంటుంది హ్యాండిల్ చేయడం. వెన్ యూ ఆర్ రిజెక్టెడ్ బై సమ్వన్. మోషే నిరాకరించబడ్డాడు. నిరాకరించబడిన మోషేను దేవుడు మోషే మీద పనిచేశాడండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనందరినీ దేవుడు ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటాడు. హల్లెలూయా. మనం ఇష్టపడితే, ఇఫ్ యూ సే లార్డ్ వర్క్ ఆన్ మీ, నా మీద పని చేయయ్యా, నన్ను మార్చేయ్యా అంటే నిన్ను ఒక ప్రాజెక్ట్గా తీసుకొని అండ్ యూ బికమ్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. మనం ఇంజనీరింగ్లో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం కదా. ప్రాజెక్ట్ 6 monthsలో ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంకా కష్టమైతే ఒక 1 yearలో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అవుతుందేమో. కానీ దేవుడు మనల్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని హీ వర్క్స్ ఆన్ అస్ ఫర్ అ లైఫ్ టైం. ఎందుకంటే మనం ఎప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వము. వీఆర్ నెవర్ కంప్లీట్. మనం ఎప్పుడు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వం. గాడ్ వర్క్స్ ఆన్ అస్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం. మన జీవితకాలం అంతట్లో దేవుడు పనిచేస్తాడు. దేవుడు మోషే మీద పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ఒక ఎక్స్పర్ట్ అయిపోయి, ఒక మాటలో చెప్పాలంటే తన కెరియర్లో ఒక హై పాయింట్లో, ఒక పీక్లో ఉన్న మోషేని ఒక లో పాయింట్కి తెచ్చేశాడు దేవుడు. అండ్ హీ వాజ్ అట్ దట్ లో పాయింట్ ఫర్ 40 long years. 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు. ఆ తర్వాత మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడి ఇప్పుడు ఏం చేశాడంటే 35th verseలో 2 points ఉన్నాయి చూడండి. దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపెను. అపాయింటెడ్ బై గాడ్. సెల్ఫ్ అపాయింట్మెంట్ కాదండి ఇది.
సెల్ఫ్ డిక్లరేషన్ కాదు ఇది. దేవుని ప్రజలను విమోచించడానికి ఐగుప్తులో అయితే నేను డెలివరర్, నేను విమోచకుణ్ణి అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని కంగారు పడ్డాడు, తొందరపడ్డాడు, పొరపాటు చేశాడు, ప్రజల ద్వారా నిరాకరించబడ్డాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మోషే మీద దేవుడు పనిచేసిన తర్వాత, మోషేకు సాత్వికము నేర్పించిన తర్వాత, మోషేకు దీనత్వం నేర్పించిన తర్వాత, మోషేకు విధేయత నేర్పించిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నేను అధికారినిగా విమోచకునిగా నియమిస్తున్నాను. హల్లెలూయా. మోసెస్ని దేవుడు జీరోగా చేసి ఆ తర్వాత ఒక హీరో పొజిషన్కి పంపించాడు. సో దట్ హీ విల్ నెవర్ ఎవర్ బోస్ట్ అబౌట్ హూ హీ ఇస్. ఎందుకంటే మోషేకి తెలుసు జీరోలో ఉండడం అంటే ఏంటో. నువ్వు నథింగ్ అనే స్థాయికి మోషేను దేవుడు దింపి ఆ తర్వాత హెచ్చించాడు. ఇక మోషే జీవితంలో ఎన్నడూ గర్వించలేదు. మనం గమనించినట్లయితే ఐగుప్తిని చంపేసిన మోషే, అంత ఆవేశంతో ఊగిపోయిన మోషే, అంత కోపంతో ఉన్న మోషే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు సనుగుతూ ఉంటే దేవుడు అంటాడు, మోషే నేను వీళ్ళతో ఫెడప్ అయిపోయా, నాకు విసుగొచ్చేసింది, ఇశ్రాయేలీలతో విసిగిపోయాను, వీళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేసి నీ ద్వారా నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను అంటాడు దేవుడు. అంటే మోషే అంటాడు, మోషేలో గనక అంతకు ముందున్నంత ఆవేశము, కోపము, సెల్ఫ్ కంట్రోల్ లేని పరిస్థితి ఉంటే మోసెస్ వుడ్ హ్యావ్ సెడ్, నేనే నీకు సలహా ఇద్దాం అనుకుంటున్నానయ్యా, నువ్వు అక్కడి నుండే వీళ్ళని భరించలేకపోతుంటే నేను ఇక్కడి నుండి అసలు భరించలేకపోతున్నాను, నా ప్రాణాన్ని విసిగించేశారు, ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. నీకు మంచి ఆలోచన వచ్చింది దేవా, వీళ్ళందరూ ఒక్కసారి ఒక తెగులో ఏదో పంపించి నాశనం చేసే అని చెప్పేవాడేమో. కానీ మోషేలో ఎంతటి సాత్వికం, ఎంత ఓర్పు వచ్చిందంటే మోషే అంటున్నాడు, అలా చేయకయ్యా, నువ్వు ఒకవేళ ఈ విల్డర్నెస్లో వీళ్ళని చంపేస్తే, వీళ్ళకి ఏమైనా జరిగితే అన్యులందరూ అంటారు, వీళ్ళ దేవుడు వీళ్ళని ఐగుప్తులో నుండి బయటకు తెచ్చి అరణ్యంలో చంపేశాడా, నీ నామానికి అవమానం వస్తుంది, ఆ పని మాత్రం చేయకు. మోషే తన ఆవేశం గురించి, తన విసుగుదల గురించి ఆలోచించట్లేదండి. మోసెస్ థాట్ అబౌట్ గాడ్స్ పర్పసెస్. దేవుని పేరేమైపోద్ది ఆలోచన వచ్చింది మోషేకి. అర్థమవుతుందండి. అంటే మోషేను అన్ని విధాలుగా దేవుడు సిద్ధపరిచి అధికారిగా, విమోచకునిగా దేవుడు నియమించాడు. గాడ్ హ్యాడ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ మోసెస్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయానికి మళ్ళీ తిరిగి వద్దాం. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అప్పుడు అంటున్న మాట 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదు, నాకు శక్తి చాలదయ్యా. మోషే కూడా అదే మాట అన్నాడు. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయంలో 10వ వచనం నుండి ఆ మాటలు మనం గమనిస్తాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనము, 10, 11 వచనాలు మనం చూసినట్లయితే మోషే దేవునితో మాట్లాడుతున్న మాట. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నిన్నటి దినం తిరుపతి ప్రాంతం నుండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చాలా బాధపడుతుంది, అక్క నేను వెటర్నరీ డాక్టర్ చదువుతున్నాను, తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను, ఐఎమ్ హ్యావింగ్ అ హార్డ్ టైం, నేను కోపం అవ్వలేకపోతున్నాను, చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను, నా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు, నువ్వు ఇంకా పైకి రాలేవు, నువ్వు పాస్ అవ్వలేవు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావని, నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ చెల్లెమ్మకు ఒకటే మాట చెప్పాను, బుక్స్ రాసిన వాళ్ళకి జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడు? ఇప్పుడు ఇక్కడ మాటలను మనం పారాఫ్రేజ్ చేసుకొని ఇప్పుడు పరిస్థితికి అప్లై చేసుకుంటే, భాష, డిక్షనరీ, తర్వాత వ్యాకరణము, గ్రామరు ఇవన్నీ డెవలప్ చేసిన వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనే. సైన్స్, టెక్నాలజీ, లేకపోతే టెక్స్ట్ బుక్స్, ఆ మెడిసిన్లో రీసెర్చ్లు అన్నీ చేసిన వారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనే. నీకు ఇవ్వడా జ్ఞానం? నువ్వు అడిగితే ఇవ్వడా? నువ్వు ఆధారపడితే సహాయం చేయడా? ఆ చెల్లెమ్మకు అదే చెప్పాను, డిస్కరేజ్ అవ్వకమ్మా, ప్రతిసారి బుక్కు తెరిచిన ప్రతిసారి ప్రార్థన చేసుకొని చదువు,
నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఖచ్చితంగా పాస్ అవుతావు, ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడని. హల్లెలూయా. ఒకవేళ ఈ లైవ్ యూత్ మీటింగ్లో పాల్పొందుతున్న మీలో ఎవరైనా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను అక్క, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను, చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నా, ఒక్క దానిలో కూడా సరిగ్గా నేను త్రూ అవ్వడం లేదు, నా ఎడ్యుకేషన్లో నేను సరిగ్గా సక్సీడ్ అవ్వట్లేదని బాధపడుతున్నారా? ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్నాడు, మానవులకి నోరిచ్చింది ఎవరు, దృష్టి ఇచ్చింది ఎవరు, అన్నీ నేనే కదా ఇచ్చింది, నీకు ఇవ్వనా? నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు. ఎక్స్క్యూజెస్ చెప్పద్దు. ఒక మాట చెప్పమంటారా మీకు? దేవుని బిడ్డలంగా మన సాకులు చెప్పకూడదండి. హల్లెలూయా. సాకులు చెప్పారు ఎప్పుడైనా? మందిరానికి వెళ్ళాను, కాలు నొప్పి అయ్యా. పిల్లలు ఒక రైమ్ పెట్టుకొని వింటూ ఉంటారు ఇంట్లో, తెలుగు రైమ్. వెళ్ళి అది తీసుకురా అంటే కాలు నొప్పి అంటాడంట, లేకపోతే ఇంకేదో అన్నిటికీ సాకులు. ఆ తోటలోకి వెళ్ళి అది తీసుకున్నాడు, పాము ఉంటుంది అంటాడు, అదంటాడు ఇదంటాడు. లడ్డు తీసుకో బాబు అంటే పరుగునే వెళ్ళిపోతాడంట. చిన్నప్పుడు ఒక రైమ్. కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది, దేవుడి విషయాలకు అన్నిటికీ సాకులు. అది అవ్వదు, ఇది అవ్వదు, అది చేయలేను, ఇది చేయలేను. అక్కడ నిలబడి పాడాలంటే అక్కడ ఎవరో నవ్వుతున్నారు, వాళ్ళు నన్ను చూసే నవ్వుతున్నారు అనుకుంటున్నాను అక్క. అవునా? అనిపించిందా? అమ్మో, నాకు ఏవేవో ఊహించుకున్న భయాలు, అవి వాస్తవాలు కాదు, సగం అంతా ఫేక్ ఫియర్స్ అనమాట. అండ్ యూ ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్, లేమ్ ఎక్స్క్యూజెస్, కుంటి సాకులు చెప్పుకుంటా అది చేయలేను, ఇది చేయలేను అని దేవుని కొరకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. ఇక్కడ మోషే కూడా సాకులు చెప్తుంటే దేవుడు అన్నాడు, సాకులు చెప్పకు. హల్లెలూయా. విశ్వాసిగా నువ్వు సాకులు చెప్పద్దు. యు ఆర్ నాట్ హియర్ టు ఫైండ్ ఎక్స్క్యూజెస్ అండ్ టు సే సమ్ ఎక్స్క్యూజెస్. ఉదయం ఎందుకు లేచి ప్రార్థన చేసుకోవట్లేదు, మెలకువ రావట్లేదు యేసయ్య, మరి ఎగ్జామ్ ఉంటే ఎలా వస్తుంది? అలారం పెట్టుకుంటున్నావు కదా, అవునా? సాకులు కాదు. మెలకు నాకు రప్పి అయ్యా, సోమరితనం తీసేయి, బద్ధకం తీసేయి, ఎనర్జీ ఇవ్వు, శక్తి ఇవ్వు, పనిచేస్తా, నీ మందిరంలో పనిచేస్తా, నీ కొరకు వాడబడాలని ఆశపడి ధైర్యం ఇవ్వయ్యా నాకు అని నువ్వు అడిగితే ఇవ్వడా? ఇక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు 12వ వచనం, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పను. మోషేకి చెప్పిన దేవుడు ఇర్మియాతో కూడా సేమ్ అదే వర్డ్స్, నువ్వు వెళ్ళు, యూ జస్ట్ డూ ఇట్. నైకీ అని ఒక బ్రాండ్ ఉంటుంది కదండి, నైకీ అనే బ్రాండ్ తెలుసా? నైకీ బ్రాండ్కి ఇలా ఉంటుంది టిక్ మార్క్, దాని కింద ఒక మాట ఉంటుంది, జస్ట్ డూ ఇట్. దేవుడు అదే చెప్తున్నాడు, చెయ్యి, ఫస్ట్ చెయ్యి, సాకులు చెప్పకు. ఇర్మియాతో దేవుడు అంటున్న మాట 7వ వచనం, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. గో అండ్ డూ వాట్ ఐ సే అండ్ స్పీక్ వాట్ ఐ ఆస్క్ యూ టు స్పీక్. నేనేం చెప్తానో అవి నువ్వు పలుకు. ఆ తర్వాత 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కొంతమందికి అన్నిటికీ భయమే, అన్నిటికీ ఏం చేయాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో భయం. స్టేటస్లో వాక్యం పెట్టడానికి కూడా భయమేనండి కొంతమందికి. ఏం చేస్తారు? నీకు ప్రాణం తీస్తారా? ప్రాణం తీయరు కదా. నీ ఆత్మను అగ్నిలో నరకంలో పడవేసేవానికి భయపడగానే దేహాన్ని చంపేవానికి భయపడద్దన్నాడు యేసయ్య. దేహాన్ని చంపేంత కూడా రాదు, కానీ అయినా భయపడిపోతూ ఉంటాం. యు ఆర్ సో అఫ్రేడ్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్స్. ఎవరు ఏమనుకుంటారో నన్ను గురించి అనుకున్న వాళ్ళు అనుకుంటానే ఉంటారు. నువ్వెంత మంచిగా ఉన్నా, నువ్వెంత కరెక్ట్గా ఉన్నా, నిన్ను ప్రేమించని వాళ్ళు నిన్ను ప్రేమించరు. పీపుల్ హూ డోంట్ యాక్సెప్ట్ యూ జస్ట్ డోంట్ యాక్సెప్ట్ యూ. ఎందుకంటే నువ్వు అందరికీ నచ్చాలని లేదు కదా రూల్. కొంతమందికి నువ్వు నచ్చవు అండ్ దాట్స్ ఓకే. నిన్ను ప్రేమించే వాళ్ళు నేను ఎప్పుడూ ప్రేమిస్తారు. నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేసే దేవుడైతే నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రైవ్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్స్ యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేస్తాడా లేదా, నన్ను ఎట్లా చూస్తాడో యేసయ్య, ఇట్లా చూస్తాడా, ఎట్లా చూడాడు, ప్రేమగానే చూస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి మనుషుల చూపులంటే కూడా భయం. నన్ను వేరేలా చూస్తున్నారండి, నన్ను అంటే మనం డీకోడ్ చేసేసుకుంటూ ఉంటాం, చూపుల్ని కూడా డీకోడ్ చేసేసుకొని. అసలు ఆ రూట్లో వెళ్ళాలంటేనే నాకు భయం అండి.
దేవుడు అంటున్నాడు, నీవు వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఐఎమ్ విత్ యూ. సాకులు చెప్పొద్దు. యేసయ్య అంటున్నాడు, నా కోసం బ్రతకంతే, నువ్వు సాకులేమీ చెప్పొద్దు. ఫైనలీ ఒక్క థాట్ మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి 9వ వచనంలో, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఐ హ్యావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రామిస్. మనసులో కోట్ల కొలది ఆలోచనలు మనం ఆలోచిస్తాము, నోటితో కూడా లక్షల కొలది మాటలు పలుకుతాం ఒక లైఫ్ టైంలో. కొన్ని మాటలు ట్రాష్కి తప్ప ఎందుకు పనికిరావు, డైరెక్ట్ డిలీట్ చేసి పంపించాలి ట్రాష్ క్యాన్కి. అలాంటి వర్డ్స్ కూడా కొన్నిసార్లు వీ జస్ట్ స్పీక్. జీవమరణములు నాలుక వశం అని తెలిసినా బలహీనమైన మాటలు, ఓడిపోయిన మాటలు, నిర్జీవమైన మాటలు, మనకే హాని కలిగించే మాటలు పలుకుతాం. దేవునికి మహిమ రాని మాటలు పలుకుతాం. ఎదుటి వాళ్ళని గాయపరిచే, కత్తుల్లా కోసేసే మాటలు, వేధించే మాటలు, అవమానపరిచే మాటలు, నిందించే మాటలు, తప్పులు పట్టే మాటలు, ఇలాంటివి కూడా చాలా పలుకుతాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను. నువ్వేం పలకాలో అవి నేను పెడతాను నీ నోట్లో. చాలాసార్లు మనం మాట్లాడేసిన తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటాం, ఎందుకు మాట్లాడానా. కొన్నిసార్లు నోరు తెరవకుండా ఉండడం చాలా బెస్ట్, కానీ తెరుస్తాం. తెరవాల్సిన దగ్గర తెరవరు కొంతమంది, మాట్లాడాల్సిన దగ్గర ఎందుకమ్మా మాట్లాడట్లేదు, ఏమో అక్క, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని అసలే మాట్లాడట్లేదు అక్క, అది తప్పే. ఏం తింటే ఏమవుతుందా అని ఏం తినకుండా మానేసానంటే యుల్ స్టార్వ్ అండ్ డై. బక్క చిక్కిపోయి చచ్చిపోతావు. నోరు తెరవాల్సిన దగ్గర తెరవాలి, మూయాల్సిన దగ్గర మూయాలి. అది ఎలా తెలుస్తుంది? అందుకే బైబిల్లో వ్రాయబడింది, నోటిని స్వాధీనపరుచుకున్నవాడు దేహం అంతటిని స్వాధీనపరుచుకున్నట్టే అంట. అంత కెపాసిటీ ఉంది మన నోటిలో. దేవుడు అంటున్నాడు, నీవు నా నోటి వలె ఉంటావు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మన మాటలను గురించి ఒక విషయం రాయబడింది. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. తీసిన వారు చదువుతారా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దోస్ హూ లవ్ లైఫ్ అండ్ వాంట్ టు సీ గుడ్ డేస్ అనే మాట ఉందండి. గుడ్ డేస్, మంచి రోజులు. గుడ్ డే కావాలంటే, మంచి రోజు కావాలంటే గుడ్ డే బిస్కెట్ తింటే వస్తుందా? రాదు. గుడ్ డే బిస్కెట్ తింటే బిస్కెట్ తిన్న ఆనందం వస్తుంది, కానీ రోజంతా ఇట్ డజంట్ గ్యారంటీ అ గుడ్ డే. మంచి రోజులు చూడాలంటే, మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలంట? తన నాలుకను చెడ్డవాటిని పలుకకుండా, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి. ఇంకొక దగ్గర కూడా దేవుడు అంటాడు, నీకు నీచములేవో ఘనములేవో నీవు తెలుసుకుంటే నీవు నా నోటి వలె ఉంటావు. చాలాసార్లు ఏవి నీచములో ఏవి ఘనములో తెలియక, ఏవి మాట్లాడకూడదో ఏవి మాట్లాడాలో ఆ డిఫరెన్సియేషన్ తెలియక, ఆ జ్ఞానం లేక, ఆ ఇంగితం లేక చాలాసార్లు దేవుని నోటి వలె మన నోరు ఉపయోగపడడం లేదు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. యు నో దట్ దెర్ ఇస్ గ్రేట్ పవర్ ఇన్ యువర్ వర్డ్స్. కొన్నిసార్లు ఎవరికి రూపాయి తీసి సహాయం చేయక్కర్లేదు, ఒక్క ధైర్యాన్ని ఇచ్చే మాట చాలు. ఇట్ వర్క్స్ లైక్ అ మెడిసిన్. గతించిన వారంలో ఒక చెల్లెమ్మ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్తుంది, నా కష్ట సమయంలో మీరు కొన్ని మాటలు నాతో ఫోన్లో చెప్పారక్క, అవి నాకు మైండ్లో ఇప్పటికీ రింగ్ అవుతానే ఉంటాయి. దేవుడు ఆ మాటలు నాకు జ్ఞాపకం చేసినప్పుడల్లా ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్. చాలా నూతనత్వం, చాలా ఒక కొత్త ఎనర్జీ. మీరు చెప్పిన దేవుని మాటలు నన్ను ఇప్పటికీ బలపరుస్తూ ఉంటాయి. అలాంటి మాటలు పలకాలని ఆశ ఉందా మనకి? దేవుని నోటి వలె వాడబడాలి అనే ఆశ మనకు ఉందా?
అయ్యా ఈ నోరు ఉపయోగం లేని నోరే, దేవుని చేతిలో పెట్టనిది ఏదైనా వేస్టే. కానీ ఈ నోటిని ఉపయోగపడే నోరుగా నువ్వు చేయి, నీ మాటలు పలికే నోటిగా చేయి. కొంతమంది బ్రతుకులనైనా కట్టే నోటిగా చేయి. నిరాశలో ఉన్న కొంతమందిని లేవనెత్తే నోటిగా నా నోటిని చేయి. ఇతరుల మీద ఆశీర్వచనాలు పలికే నోటిగా నా నోటిని చేయి. నీ సువార్తను ప్రకటించే నోటిగా నా నోటిని చేయి. హల్లెలూయా. రోజులో వాట్ ఆర్ ద బెస్ట్ వర్డ్స్ దట్ వీ కెన్ స్పీక్? ఒక రోజులో మనం మాట్లాడగలిగే శ్రేష్టమైన మాటలు ఏంటండి? యేసయ్య అనే మాట. అన్డౌటెడ్లీ తిరుగు లేకుండా శ్రేష్టమైన పదం మన నోటితో పలకగలిగేది. కొన్నిసార్లు పాటల్లో ఇప్పుడు కూడా మనం పాడుకున్నాం, బందీనైపోయి ఆ పాటలో యేసయ్య యేసయ్య. పెద్ద పెద్ద వర్డ్స్ లేకపోతే ఒక డిఫికల్ట్ వర్డ్స్ పాడక్కర్లేదు. దేవుని యేసయ్య యేసయ్య అంటే చాలు, హీ రిజాయిసెస్. నా పిల్లలు నా పేరు పిలుస్తున్నారు చాలు, దేవుడు ఆనందిస్తాడు. మై చిల్డ్రన్ ఆర్ కాలింగ్ అపాన్ మై నేమ్. దేవుని నామాన్ని ఉచ్చరించడమే ఒక ఆశీర్వాదం. నోటితో ఎన్నిసార్లు యేసయ్య అనే మాట ఉచ్చరిస్తున్నావు? దేవుని స్తుతించడం ఒక ఆశీర్వాదం. ఈ నోటికి ఎన్నిసార్లు చేస్తున్నావు? థ్యాంక్ యూ చెప్పడం ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ నోటితో ఎన్నిసార్లు చెప్తున్నావు? థ్యాంక్ యూ జీసస్. ప్రతిదానికి చెప్పచ్చు, ఇందాక చెప్పాను కదా, అన్నిటికీ చెప్పచ్చు థ్యాంక్ యూ. ఇలా కూర్చొని ఇక్కడ ఒక 100 రీజన్స్ ఉంటాయి థ్యాంక్స్ చెప్పడానికి, అవునా? నడుస్తూ ఉంటే కాళ్ళు ఇచ్చావయ్యా వందనాలు చెప్పచ్చు. ఎన్నిసార్లు చెప్పాం? కుంటోల్ని చూస్తే కూడా చెప్పాం మనం, అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారయ్యా, నాకు మంచి కాళ్ళు ఇచ్చావు నడవడానికి అని కూడా చాలాసార్లు మనం అంటే కృతజ్ఞత చెల్లించడానికి ఆ హృదయం లేనప్పుడు ఎన్ని కారణాలు కనబడుతున్నా మనకి ఏం అనిపించదు, చలనం ఉండదన్నమాట. పర్వాలేదు అన్నట్టు. దేవుని నామాన్ని ఉచ్చరించడం ఈ నోటితో ఆశీర్వాదం. దేవునికి స్తుతి చెల్లించడం ఈ నోటితో ఆశీర్వాదం. స్తుతి కీర్తనలు పాడడం. మూడవది దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతాస్తుతులు. గివింగ్ హిమ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. ఆత్మీయ ఆశీర్వాదాలు శారీరకంగా ఈ లోకంలో మనం పొందుకున్నవి అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం. అండ్ దెన్ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలు. వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమైన మాటలు. ఒక మంచి కౌన్సిల్. ఆలోచన తెలియని స్థితిలో చాలామంది ఉంటారు. ఈ పని చేయండి, చిన్న సలహా ఇవ్వడానికి ఖర్చు అవ్వదండి. అవుతుందా? ఒక మంచి మాట చెప్పడానికి ఖర్చు అవ్వదు. కానీ కొంతమంది తెరవరు నోరు. ఏది మంచిదో తెలిసినా చెప్పడానికి అక్కడ వరకు వచ్చినా నాకెందుకులే అన్నట్టు కూర్చుంటారు. ఒక్క మంచి సలహా ఇస్తే, వాళ్ళని బ్లెస్ చేస్తే జస్ట్ డూ ఇట్, అసలు ఆలోచించకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు చెప్పడానికి నీ నోటికి అదొక భాగ్యం. సువార్త ప్రకటించుట ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన మిషన్. అది ఓన్లీ సేవకులకు కాదండి, ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. ఎంతగా మన నోటిని మనము వినియోగిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, మంచి దినాలు నువ్వు చూడాలని ఆశపడితే నీ నోటితో మంచి మాటలు పలుకు, చెడు మాటలు కపటపు మాటలు పలకకుండా స్టాప్ యువర్ మౌత్. మంచి మాటలు పలకడం ఎంత ఎఫర్టో బాడీ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అవసరమా? అవసరం లేదులే అని. చెడు మాటలు ఇక్కడ వరకు వచ్చినా ఆపుకోవడం కూడా కష్టం అండి. అర్థమవుతుందా మీకు? స్పీకింగ్ ద రైట్ వర్డ్ ఇస్ డిఫికల్ట్ బికాస్ ద డెవిల్ సేస్ షట్ అప్, అవసరం లేదు అంటాడు అపవాది. స్టాపింగ్ ఫ్రమ్ స్పీకింగ్ ద రాంగ్ వర్డ్స్, చెడు మాటలు, ఎవరినో తిట్టాలనిపిస్తుంది, ఏదో ఒక శాపనార్థం అనాలనిపిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు కొంతమందికి బూతు మాటలు వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని ఆపుకోవడం కూడా కష్టమే. కానీ ద గుడ్ న్యూస్ ఇస్, నీ నోటిని దేవునికి అప్పగిస్తే ఆయన నీ నోటిని ఆయన మాటలతో నింపుతాడు. హీ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ ద రైట్ వర్డ్స్. ఎందుకంటే ఆయన మనల్ని పరిపూర్ణంగా ఎరిగిన దేవుడు. హీఈస్ ఆర్ మేకర్. మనకి ఎప్పుడు ఏ మాటలు అందించాలో, ఎప్పుడు మనల్ని వెనక్కి లాగాలో, ఎప్పుడు క్లచ్ చేయాలో, ఎప్పుడు గేర్ మార్చాలో, ఎప్పుడు యాక్సిలరేటర్ వేయాలో అన్నీ తెలుసు. అవునా కాదా?
కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం వాడాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి, క్లచ్ ఎప్పుడు వాడాలి, యాక్సిలరేటర్ ఎప్పుడు ఇవ్వాలి, అన్నీ తెలుసు. మన కంట్రోల్స్ అన్నీ ఆయనకు అప్పగిస్తే హీ నోస్ హౌ టు కంట్రోల్ యూ ఇన్ ద పర్ఫెక్ట్ వే. ఒక వాహనం ఒక మంచి డ్రైవర్ చేతిలో ఉన్నప్పుడు ఎట్లా స్టడీగా సేఫ్గా డెస్టినేషన్కి వెళ్తుందో, ఈ దేహం అనే వాహనం, ఆర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని యొక్క దేవాలయం. మనం ఆయన చేతిలో పెట్టేస్తే నేను ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు ముందుకి పంపించాలో, ఎప్పుడు పాజ్ ఇవ్వాలో, ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు. హీ విల్ లీడ్ యూ ఇన్ ద పర్ఫెక్ట్ వే. ఇర్మియా భక్తునితో మాట్లాడిన దేవుడు ఉదయకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను బాలుడనని అనవద్దు. దేవుడు ఏదన్నా ఇన్స్పిరేషన్ ఇస్తే దైవికమైన విషయాలలో ప్లీజ్ డోంట్ స్టాప్ దేర్. ఆపద్దు, మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, కొన్నిసార్లు ఫ్యామిలీలో అమ్మకు ఒక మంచి గాడ్లీ ఇన్స్పిరేషన్ వచ్చింది. తల్లికి మందిరానికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తానని మదర్ అనింది ఇంట్లో. పిల్లలు ఇంట్లో పని చేయాలి కదమ్మా, నువ్వు మందిరానికి వెళ్తే ఎలా అని ఆపేశారనుకోండి, అమ్మ వెళ్ళడం వల్ల అమ్మకు వచ్చే ఆశీర్వాదం ఆగిపోద్ది, నీ తల్లి వెళ్ళడం వల్ల నీ ఇంటికి వచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోద్ది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం చేయడం ద్వారా మనకు ఆశీర్వాదం, కొన్నిసార్లు మనం చేసే వాళ్ళని చేయనివ్వడం ద్వారా కూడా ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ నీ ఇంట్లో ఎవరికైనా వచ్చింది, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి అని, నువ్వు ఆపకుండా పంపించు. అమ్మ ఇంట్లో ఈరోజు నేను చేస్తాను పని, నువ్వు మందిరానికి వెళ్తావా, వెళ్ళు, గో హెడ్. ఇంట్లో ఎవరికైనా దేవునికి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను అని ఒక ప్రేరేపణ వస్తే లాగుతారు వెనక్కి. నాకు తెలుసు, నేను స్టూడెంట్గా ఉన్న తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి గోల్డ్ రింగ్ కొనుక్కున్నానండి. అప్పుడు నేను జ్యువెలరీ అంతా వేసుకునేదాన్ని. మంచి గోల్డ్ రింగ్, నాకు చాలా నచ్చిన డిజైన్, తిరిగి షాపులు కొనుక్కున్నా. అంటే ఫస్ట్ శాలరీ దేవునికి ఇచ్చేసాను, ఆ తర్వాత ఇంకా వేరే అంతా అయిన తర్వాత నేను వెళ్ళి జ్యువెలరీ షాప్కి ఒక బంగారు ఉంగరం కొనుక్కున్నాను. ఆ తర్వాత ఒకరోజు ఆదివారం దేవుడు అంటున్నాడు, నీ ఉంగరం ఇచ్చే నాకు. ఒక ఆదివారం రాగానే నేను ఆలోచిస్తున్నా, దేవునికి నేను బెస్ట్గా ఏమి ఇవ్వగలను, బెస్ట్ ఇవ్వాలి నేను, వర్స్ట్ కాదు, లీస్ట్ కాదు. అంటే దేవుడు అన్నాడు, నీ బంగారు ఉంగరం ఉంది కదా, మొన్నే కొనుక్కున్నావు కదా, బాగా మెరుస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఇచ్చాడో తెలుసా అండి ప్రేరేపణ? కానుకల టైంకి ముందు ఇచ్చాడు. అంటే ఆ రోజు వేసుకొని వెళ్ళాను నేను ఉంగరం. ఐ వెంట్ టు ద చర్చ్ విత్ మై రింగ్, వేసుకొని వెళ్ళాను. కానుక పెట్టిలో వేయాలని కాదు, కానీ ప్రార్థన వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు కదా, నాకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నావు కదా, నీ దగ్గర ఉంది, యూ క్యాన్ గివ్ ఇట్. అంటే సైలెంట్గా, నేను ఎవరు చూడకుండా, ప్రార్థనలో ఎవరు చూడరు, బట్ సైలెంట్గా తీసేసి ఆఫరింగ్ బాక్స్లో వేసేసిన తర్వాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా చర్చిలో ఒక యూత్ వచ్చి అడుగుతుంది, అక్క నువ్వు ఇందాక మైక్ పట్టుకొని పాట పాడేటప్పుడు నీ ఉంగరం చూసా, చాలా బాగుంది, ఏది నీ ఉంగరం అని అడుగుతుంది. అర్థమవుతుందండి? అంటే అటెన్షన్ దాని మీదకి వెళ్ళింది. నేను కానుక పెట్టిలో వేసింది ఎవరు చూడలేదు అనుకున్నాను. ఎవరు చూడకూడదు, ఎవరికి చెప్పక్కర్లేదు, దేవుడికి తెలిస్తే చాలా అనుకొని వేశాను. ఏమైంది అక్క అంటే, ఏం లేదు, అది ఎక్కడో ఉందిలే అని అన్నాను. బికాజ్ ఐ డెంట్ వాంట్ టు రివీల్. దేవునికి చేసింది ఏదో చేశాను, అది ఏదో పెద్ద గొప్ప విషయమా, ఆయన ఎంతో చేశాడు నాకు, దిస్ ఈజ్ నథింగ్ అనగానే ఇంత లోపల మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి, మీ ఇద్దరు ఏం చేశారో నేను చూశానన్నారు. ఈవిడేంట్రా బాబు, వీళ్ళు ఇంతకీ ప్రార్థనలో కళ్ళు మూసుకుంటున్నారా లేకపోతే అటు ఇటు చూస్తున్నారా, నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు, అమ్మ నువ్వు ఫస్ట్ లైన్లో నీ ఉంగరం తీసి కవర్లో పెట్టావు కదా, అది నీ వెనకాల మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి చూసింది, మా అమ్మాయి బంగారు చైన్ తీసి కవర్లో వేసింది, మీ ఇద్దరిని నేను వెనక కూర్చొని చూశాను, అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను చాలా సంతోషించానమ్మా, ఎందుకంటే దేవునికి ఇవ్వడంలో మీరు ముందున్నారు. హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చి మా మమ్మీకి చెప్పాను, మా డాడీకి చెప్పాను, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, నా ఉంగరం ఇచ్చేసాను, నేను కానుక పెట్టలో వేసాను. They said, that's fine. నీ ఇష్టం నాన్న, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఫర్ ద లార్డ్. ఆపలేదండి. చాలాసార్లు కుటుంబాల్లో పిల్లలు ఏమైనా చేస్తానంటే వెనక్కి దాచుకో, పెళ్ళప్పటికి ఉపయోగపడుతుంది, అవునా?
దాచేరా ఉపయోగపడుతుంది. వాడు మళ్ళీ అది ఇంకెక్కడో బెట్టింగ్లో పెట్టే మొత్తం నాశనం చేస్తాడు. దేవుడికి ఇచ్చే విషయాల్లో కొన్నిసార్లు దేవుని కొరకు వాడబడే విషయాల్లో దాచుకొని వెనక్కి లాక్కొని ఎవరికైనా ఇతరులకు ఇవ్వాలని, పేద స్థితిలో ఉన్న ఎవరికైనా ఏమైనా ఇవ్వాలని దేవుడు ప్రేరేపణిస్తే సాతాను ఏమంటాడు తెలుసా? ఎప్పుడన్నా ఉపయోగపడుతుందిలే, ఉంచు, అది ఎప్పటికీ ఉపయోగపడదు. కానీ ఏదైనా ఒకటి బయటకు వెళ్ళాలంటే, ఏదైనా ఒకటి ముందు అడుగు వేయాలంటే ఇందాక చెప్పినట్లు సాకులు వెతుకుతాం మనం. వీ ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్ నాట్ టు గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళకుండా ఏం సాకు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం. ఇర్మియా అన్నాడు, నేను బాలుడనే అన్నాడు. దేవుడు అన్నాడు, అలా అనొద్దు, నువ్వు బాలుడు అనుకున్నా నేను నిన్ను నియమించాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను ప్రతిష్ఠించాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వెవరికి భయపడవద్దు. యవనస్తుల మీటింగ్లో ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ పట్ల ఏ ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి నాకు తెలియదండి, దేవునికి తెలుసు. మీరు విధేయతతో అడుగులు వేస్తూ ఉండగా ఆయన చిత్తాన్ని మీ జీవితంలో ఆయన బయలుపరుస్తాడు, నెరవేరుస్తాడు. కానీ దేవుని కొరకు అడుగులు ముందుకు వేయాలి అనే తీర్మానము, అనే సమర్పణ, అనే తలంపు మీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కృపలో బలపరిచి వాడుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నా నోటిని నింపయ్యా, అయ్యా నా జీవితాన్ని నింపయ్యా, నాలో ఉన్న లోకము ఖాళీ చేయండి ప్రభువా. లార్డ్, ఐ వాంట్ టు ఎంప్టీ మై సెల్ఫ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో నాలో లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు ఉద్దేశాలు, లోకానుసారమైనవి, ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద ఫ్లెష్ ఏదైతే ఉందో ప్రభా, నేను ఖాళీ చేసుకుంటున్నానయ్యా. నన్ను నింపు, నీ మాటలతో నింపు, నీ తలంపులతో నింపు, నీ ఉద్దేశాలతో నింపు, నీ పరిశుద్ధతతో నన్ను నింపయ్యా. నేను బలహీనుడను, కానీ నన్ను బలపరచు, నిన్ను బట్టి నేను సమస్తము చేయగలను. అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడే నన్ను బలపరచును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడే నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అందరం పాడదాం విశ్వాసంతో. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. శోధన శ్రమలు వచ్చినా నిలబడతానయ్యా, విశ్వాసంతో నిలబడతా. ఐ విల్ నాట్ లుక్ బ్యాక్. వెనక్కి తిరగనయ్యా, భయపడను. మనుషులను చూసి భయపడే ఆ పరిస్థితి నుండి నన్ను విడిపించాయా. లార్డ్, సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. ఐ వాంట్ టు ఫ్లై. I want to fly high. I want to soar like an eagle. అటు ఇటు చూసుకుంటూ భూమి మీద మనుషుల వైపు నీ దృష్టి ఉన్నంతసేపు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరలేవు తమ్ముడు, చెల్లెమ్మ. చాలు, ఇంకా అటు ఇటు చూసింది చాలు. లుక్ అప్, సోర్ హై. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని వాక్యంలో వ్రాయబడింది. విచ్ వే ఇట్ ఇస్ వేయింగ్ యు డౌన్? ఏ బరువు నిన్ను క్రిందకి లాగుతుంది? ఉదయకాల సమయంలో అడుగు, ప్రభా విడిపించాయా, విడుదలివ్వయ్యా. లార్డ్, ఐ వాంట్ టు బి సెట్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ వెయిట్, ఫ్రమ్ ఎవ్రీ బర్డెన్ దట్స్ వేయింగ్ మీ డౌన్. నీ నోటి వలె నన్ను చేసుకో ప్రభా, నీ నోటి వలె నన్ను చేయయ్యా. నా ఇంట్లో, నా బంధువుల మధ్యలో, నా స్నేహితుల మధ్యలో, లార్డ్ హెల్ప్ మీ టు బి యువర్ మౌత్. నీ ఉద్దేశించిన మాటలు నేను పలకాలి. వ్యర్థమైన మాటలు ఏది రావద్దయ్యా నా నోట నుండి. దుష్టమైన మాటలు రావద్దయ్యా. శాపవచనాలు నా నోటి నుండి రావద్దు ప్రభా. నిర్జీవమైన మాటలు నా నోటి నుండి రావద్దు.
జీవముతో కూడిన మాటలు నేను పలుకున్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా. నీకు అప్పగించుకున్నాను. ప్రతి ఒక్కరం అడుగుదాం. నువ్వెంత అడిగితే అంతగా నిన్ను నింపుతాడు దేవుడు. నువ్వెంతగా ఆశపడితే నీ ఆశను అంతగా తీరుస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, అయ్యా నీ కొరకు ఆశపడుతున్నా, తృష్ణగొంటున్నాను అని చెప్తావా దేవునికి, నీ ఆశ తీరుస్తాడు. He will satisfy your heart's desires. నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు మన యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావయ్యా, నీకు వందనాలు. నేను బాలుడనే, మాట్లాడడానికి నా శక్తి చాలదని ఇర్మియా అన్నాడు, కానీ మన్నావు ప్రభా, నేనుంటా నీ నోటికి తోడుగా, నేను వాడుకుంటా నిన్ను. ఉదయకాల సమయంలో ఎంతమంది సాకులు వెతుక్కుంటూ మాలో ఉన్న లోటుపాట్లను, బలహీనతలను, షార్ట్ కమింగ్స్ చూస్తూ మేము ఏమీ చేయలేమని ఎక్కడున్నామో అక్కడే ఆగిపోయినామో ప్రభా, వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేల్కొల్పండి అయ్యా, లేవనెత్తండి అయ్యా. ఉన్న స్థితిలో ఉండిపోకుండా అడుగులు ముందుకు వేయడానికి సహాయం చేయండి. విశ్వాస జీవితంలో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మోషేని వాడుకున్నావు ప్రభా, మనుషులు నిరాకరించారు, కానీ నువ్వు అంగీకరించావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ప్రతిష్ఠించావు, నియమించావు. నీకు వందనాలు. మా జీవితాలలో నీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరాలయ్యా. ఒక్క ప్రణాళిక కూడా ఆగిపోకూడదు ప్రభా. మా పట్ల నీకున్న ప్రతి ప్రణాళిక నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. నీ ప్లాన్స్, నీ పర్పసెస్ మా జీవితం నెరవేర్చబడుటకు 100% మేము కోఆపరేట్ చేయడానికి సహాయం చేయండి. ఏ లోక ఆశలకు, ఏ శరీరాశలకు, ఏ లోక స్నేహాలకు యవన బిడ్డలు లోనై నీకు దూరం కాకుండా సహాయం చేయి. ఇందాక స్కిట్లో చూసినట్లుగా లోక ప్రేమలలో మునిగి తేలుతూ ఎంతమంది నీ ప్రేమకు దూరం అయ్యారో ప్రభా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. శాశ్వతమైన, విలువైన, వంచన లేని నీ ప్రేమలో వారిని స్థిరపరచండి అయ్యా. రక్షణ లేని యవన బిడ్డలకు రక్షణ ఇవ్వండి. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, పాన్, వీటన్నిటికి ఎంతమంది అడిక్ట్ అయిపోయి ఉన్నారో ప్రభా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. పరిశుద్ధతను ప్రేమించే ఒక యవ్వన తరమును మీరు లేవనెత్తండి ప్రభా. యవన బిడ్డలందరూ నీ కొరకు సైనికుల వలె సన్నదులై పరిశుద్ధ అలంకారములతో నిన్ను వెంబడించే, సేవించే కృపనివ్వండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న ప్రతి యవన బిడ్డను పేరు పేరు వరుసన నీవే దీవించండి, ఆశీర్వదించండి, నీ హస్తాలలో భద్రపరచండి. దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి అయ్యా. లైవ్లో, ఆన్లైన్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి, దుష్టుని యొక్క ప్రతి కుట్ర, ప్రతి పన్నాగము నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని విడిపించండి, తప్పించండి, కాపాడండి. ఎన్నో మాటలు మేము విన్నాం ప్రభా. విన్న వాక్యమును మా జీవితాలలో మీరే స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం మా హృదయాల్లో అపవాది ఎత్తుకొని పోకుండా నాయన, ఈ వాక్యాన్ని తిరిగి మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. ఈ బిడ్డల వారి కుటుంబాలను దీవించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని స్వస్థపరచండి. స్వంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని నాయన, ప్రారంభించాలని ఎంతమంది ఆశిస్తున్నారో వారి ఉద్దేశాలు నెరవేర్చండి. వ్యాపారాలు ఆల్రెడీ ఎంతమంది చేస్తున్నారో మంచి రిటర్న్స్ వారికి దయచేయండి ప్రభు. అన్ని విషయాల్లో నీ బిడ్డలు ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా నీ కృపను దయచేయండి. సమస్యలలో, చెప్పుకోలేని బాధలలో, నిరాశలలో, వేదనలో ఎంతమంది ఉన్నారో వారందరికీ నీ హస్తమిచ్చి లేవనెత్తండి. తిరిగి రేపటి దినము ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, నీ సన్నిధిలో, నీ మందిరంలో మేమందరము కనబడినట్లు నీ కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.